ఇది పాతాళ గంగకు వెళ్ళే దారి. ఉత్సాహంగా దిగడం అయితే దిగాం, కానీ ఎక్కేటప్పుడు ఉంది అసలైన కష్టము. అసలు ఓం నమ శివాయ. అసలు ఈ సేవకి వెళ్ళినందుకోసమని స్నానానికి పాతాళ గంగకి వెళ్దామంటే అసలు కుదరలేదు. అయినా సరే మా షిఫ్ట్ అయిపోగానే, మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ అయిపోగానే రూమ్కి వచ్చేసి అక్కడి నుంచి నేరుగా పాతాళ గంగకి గంగా స్నానానికి అయితే వచ్చేసాం. అసలు ఆ టైంలో అంటే మేము ఈవినింగ్ 3కి అట్లా స్టార్ట్ అయితే 4 అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఈ టైంలో ఎవరు ఉండరు అనుకున్నాము. కరెక్ట్గా మేము స్టార్ట్ అవుతుంటే ఆ వర్షపు చినుకులు కూడా వచ్చేసాయి. ఇంకా ఎవరు ఉండరు అనుకున్నాం, కానీ బాగానే ఉన్నారు జనాలు అయితే. కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసం కూడా వచ్చేసింది. ఇప్పుడు కార్తీక మాస స్నానాన్ని వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారు కదా, కానీ ఏం చేస్తాం, కుదరలేదు అస్సలు. దానికోసమని ఇలా లేట్గా పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఎప్పుడో వెళ్ళి కార్తీక స్నానం చేసాం, కానీ ఏం చేస్తాం, టైం అలాంటిది, మనం ఏం చేయలేము. ఇంకా ఒక్కరొక్కరం ప్లేస్లు చేసుకొని మరి స్నానాలు చేసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ దీపాలను తీసుకొని వెళ్ళి అలా కొంతమంది ఒకసారి దీపాలను అయితే వదలడం జరిగింది. గంగా దీపం, గంగా స్నానము ఈ సంవత్సరం ఇలా దొరికినందుకు నిజంగా చాలా అదృష్టము. అది కార్తీక మాసంలో నిజంగా అంత ఈజీ కాదు, మనం అనుకున్నవి అంత పాసిబుల్ కావు కొన్ని పనులు, కానీ చేయగలిగాము. సో భగవంతుడు ఆశీస్సులు ఉంటే అన్నీ జరుగుతాయి. ఇలా స్నానానంతరం దీపాలను అయితే వదిలి గంగాదేవిని స్మరించుకొని దీపాలను అయితే వదిలేసాము. ఆ వాటర్లో నిలబడితే తూలిపోతుంది, మొత్తం ఊగుతున్నాయి నీళ్ళైతే. అసలు మనిషిని ఇలా పట్టుకొని ఉయ్యాలు ఊపినట్టుగా ఊగుతున్నాయి అన్నమాట. చాలా భయమైంది ఎక్కడ పడిపోతామో అని. ఇలా మా తర్వాత మా వాళ్ళంతా గ్రూప్ వాళ్ళంతా వచ్చేసారు. చక్కగా వాళ్ళు కూడా ఆ గంగాదేవిని స్మరించుకొని దీపాలను అయితే వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇంకా అక్కడే శివుడు ఉన్నాడు. ఆ శివుడి దగ్గర కూడా శివుడికి నీళ్ళు పోసి అక్కడ కూడా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా పైకైతే ఎక్కడం మొదలుపెట్టాము. పైకి ఎక్కడం అయితే అంత ఈజీ అయితే అవ్వలేదు. అమ్మో, చాలా కష్టంగా అనిపించింది. ఏం చేస్తాం, ఓం నమ శివాయ అనుకుంటూ ముందుకైతే సాగాం.